ఇంకొక కీలకమైన అంశం, కేటీఆర్ వెలుమట్ల కాడికి వెళ్ళి చక్క మళ్ళీ ఎడివేడు మూసి పరివాహక ప్రాంతంకు వేడు. ఇక మూసి పరివాహక ప్రాంతంకు పోయి కేటీఆర్ ఏమన్నాడు, దాదాపు 16,000 కోట్లతోటి మాత్రమే అసలు ఎవరు నష్టపోకుండా డిపిఆర్ కూడా సిద్ధం చేసిన మూసి సుందరీకరణకు అని చెప్పేసి ఇప్పుడు ఏదో పనికిమాల ముచ్చట్లు చెప్తుండు. మరి అప్పుడు డిపిఆర్ ఏడ మడిచి పెట్టుకున్నావు కేటీఆర్? మూసి సుందరీకరణకు వీళ్ళే డిపిఆర్ సిద్ధం చేసినాడ కేటీఆర్. 10 ఏళ్ళ శాత కాలే మరి దాన్ని సుందరీకరణ చేయడానికి నువ్వు చేసింటే ఇప్పుడు ఊల్చాల్సిన పరిస్థితి ఏర్పడకపోగా గంత మంచి డిపిఆర్ నీ దగ్గర ఉంటే, గంతగానం తెలివితేటల దగ్గర ఉంటే 10 ఏళ్ళు ఇచ్చిరు నీకు చేతకి అధికారం. వీళ్ళు కాంగ్రెస్ అని వచ్చి 2-3 ఏళ్ళు అవుతుంది అంతేగాని 10 ఏళ్ళే అధికారం జేబులో పెట్టుకొని తిరిగి ఒక్క బుల్డోజర్ పంపించి 2 బంగ్లాలు కూలగొట్టగానే ప్రజా వ్యతిరేకత రాగానే భయపడి పోసుకొని ఓట్లేడు రావు అని భయపడి మూసి ప్రక్షాళన ఆపిన చేతగాని దద్దమ్మవు నువ్వు. ఎందుకంటే కొంత వ్యతిరేకత వచ్చిన ఏదైనా మొదట్లో వ్యతిరేకత వస్తుంది జనరల్గా ఏ పని మొదలు పెట్టినా, తర్వాత అది సత్ఫలితాన్ని ఇస్తే వాళ్ళే హర్షిస్తారు. హైడ్రా ఎగ్జాంపుల్, మొదట్లో అందరం వ్యతిరేకించడం ఇంక్లూడింగ్ మీ, ఆ తర్వాత దాని ఫలితాలను చూస్తుంటే దాని పనితీరు చూస్తుంటే అందరూ ఓకే హైదరాబాద్ నగరం ఊపిరి పీల్చుకుంటుందని. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కూడా నువ్వు భయపడ్డావు, వెనకాడి చేసినావు, నీకు ఓట్లే ముఖ్యం అనుకున్నావు. రేవంత్ రెడ్డి నాకు ఓట్లు పడకపోయినా సరే గెలవకున్నా సరే ఒక పెద్ద కార్యక్రమాన్ని అయితే ముందు తీసుకుపోదాం, ధైర్యంగా ఒక అడుగైతే వేద్దాం, తరతరాలు గుర్తుండిపోయే ఒక పని అయితే వేద్దాం మూసి సుందరీకరణ అని చెప్పేసి అనుకుంటున్నాడు. మనం అనుకుంటున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నట్టుగా సరే ఓట్లు పడే గెలవాడు, రాజకీయ నాయకుడు గెలిపే ముఖ్యం, గెలవకపోయినా సరే అని చెప్పేసి ముందుకెట్లా పోతుంది మరి? ఇది ప్రజలు గమనించాలి. ఇక్కడిగో సబర్మతి ప్రక్షాళనలో 10,000 మందిని తరలించిరట. సబర్మతి రివర్ ఫ్రంట్ చేసిరు కదా అక్కడ. గుజరాత్ నమూనాలో పాడి పరిశ్రమ అభివృద్ధి అని శ్రీహర్ అంటుండు. గుజరాత్ తరహాలో తెలంగాణలో పాడి రంగాన్ని అభివృద్ధి చేస్తామని, రైతులకు ఆదాయం, మహిళలకు ఆర్థిక సాధికారత, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాగిడి శ్రీహర్ తెలిపారు. మంత్రి తదితర ఆదివారం గుజరాత్ లోని అమూల్ పాల ఉత్పత్తి ప్లాంట్ ను సందర్శించారు. అట్లనే అక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ చూసినట్టు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతి నదిని 22 కిలోమీటర్ల దూరం ప్రక్షాళన చేయడానికి గుజరాత్ ప్రభుత్వం 10,000 మందిని తరలించినట్లు అక్కడి అధికారులే స్వయంగా చెప్పారని మంత్రి వాకిడి శ్రీహరి, బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారు విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలతో కలిసి ఆదివారం అహ్మదాబాద్ నగరంలో సబర్మతి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. సో అప్పుడు సబర్మతిలో 10,000 మందిని తరలించాల్సి వచ్చింది. అంతెందుకు, ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు ఎగిరి పడుతున్న కేటీ రామారావు గారు ఎంతమంది కుటుంబాలను తరలించారు. ఒక్క మల్లన్న సాగర్లే 5,000 కుటుంబాలను రోడ్డు పాలు చేసినావు కదా కేటీఆర్. ఇటు సాగునీటు, ఇటు తాగునీరు, ఇటు టూరిజం అన్ని కూడా అవసరమే. రాష్ట్రానికి పట్టుకోమలే, ప్రతిది కూడా అవసరమే అభివృద్ధికి. మూసీ సుందరీకరణ కూడా జరగాల్సిందే కదా. ఇక్కడ నువ్వు 1,000 కుటుంబాలు తరలించిన, అక్కడ కూడా కొన్ని తరలించాల్సి వస్తుంది. అంటే న్యాయమైన నష్టపరిహారం ఈమెను కొట్లాడు. గది విపక్షాలు దమ్మున కొట్లాడ, శాతనైన కొట్లాడాడు. నీకు ఎంత దమ్ముడు అని తిప్పి ప్రభుత్వం దగ్గర కొట్లాడు వాళ్ళందరికీ. కానీ నేను అభివృద్ధినే ఆటంకపరుస్తా, అభివృద్ధి జరగనియ్యా, నాకు రావాలేమనుంటే కమిషన్లు కానీ వాళ్ళకెట్లా, ఈ భాగవతం తప్పితే వేరే లేదు.